అనుకున్నదే జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, విరివిగా చేరుతున్న వరద నీటితో 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు ప్రమాద అంచున నిలిచింది. ఓవర్ హెడ్ వద్ద ఏర్పడిన గండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్లు చేరుతుండగా మంజీరా నదిలోనే 1,30,000 క్యూసెక్ల నీరు కలుస్తోంది. పూర్తిస్థాయి నిల్వ 1.82 టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు క్షణక్షణం ఫ్రేజర్ను తట్టుకుంటోంది. ఇక కట్ట తెగిపోతే 10 గ్రామాలకు పెనుముప్పు తప్పదన్న భయంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. పోచారం ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన సస్పెన్స్, గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం ఇవన్నీ కలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచే ప్రాజెక్టు పరిసరాల్లో నీటి బీభోత్సవం మరింతగా పెరిగింది. భారీగా వృధా అవుతున్న నీరు, ఎప్పుడైనా కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. పలు గ్రామాలు ముప్పు నుంచి తప్పించుకున్న కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పోచారం, మాల్ తుమ్మెద, గోల్ లింగల్, చీనూర్, వాడి, లింగంపల్లి, వెంగంపల్లి, తాండూర్, మాటూరు, మసన్పల్లి, ఆత్మకూరు వంటి గ్రామాలు సేఫ్ అని అధికారులు చెబుతున్నా కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలు మాత్రం ఇంకా వరద కష్టాలను ఎదుర్కొంటున్నాయి. వర్షాల బీభోత్సవం కనీవిని ఎరగనిది. పోచారం ప్రాజెక్టు గరిష్టంగా తట్టుకోగల వరద ప్రవాహం ఎంఎఫ్డి 70,000 క్యూసెక్లు మాత్రమే. అయితే ఇది 1.82 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుంటుంది. ఈ ఉద్రిక్త క్షణాల్లోనూ ప్రాజెక్టు నిలబడడం గర్వించదగిన విషయమని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పోచారం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో తగ్గే వరకు పరిస్థితి అదే విధంగా ఉంటుందని చెబుతున్నారు. వరద ఉధృతి తగ్గకపోతే కట్టపై మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని, అందుకే పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక పోచారం ప్రాజెక్టు చరిత్రలో ఇంత భారీ వరద ఒత్తిడిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. పాత ప్రాజెక్టు అయినప్పటికీ నిర్మాణ పరంగా ఇది బలంగా నిలబడిందంటే అది గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. అయితే కట్టపై ఏర్పడిన గండి మరమ్మతులకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజల ఆందోళన ఇంకా తగ్గకపోవడం సహజమే. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్ లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్ కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్. ఇందులో ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అండికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రిస్క్ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్. రండి సార్, ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి. అనుకున్నదే జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, విరివిగా చేరుతున్న వరద నీటితో 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు ప్రమాద అంచున నిలిచింది. ఓవర్ హెడ్ వద్ద ఏర్పడిన గండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్లు చేరుతుండగా మంజీరా నదిలోనే 1,30,000 క్యూసెక్ల నీరు కలుస్తోంది. పూర్తి స్థాయి నిల్వ 1.82 టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు క్షణక్షణం ప్రెషర్ను తట్టుకుంటోంది. ఇక కట్ట తెగిపోతే 10 గ్రామాలకు పెనుముప్పు తప్పదన్న భయంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. పోచారం ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన సస్పెన్స్, గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం ఇవన్నీ కలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచే ప్రాజెక్టు పరిసరాల్లో నీటి బీభోత్సవం మరింత పెరిగింది. భారీగా వృధా అవుతున్న నీరు, ఎప్పుడైనా కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. పలు గ్రామాలు ముప్పు నుంచి తప్పించుకున్న కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పోచారం, మాల్ తుమ్మెద, గోల్ లింగాల్, చీనూర్, వాడి,
లింగంపల్లి, వెంగంపల్లి, తాండూర్, మాటూరు, మసన్పల్లి, ఆత్మకూరు వంటి గ్రామాలు సేఫ్ అని అధికారులు చెబుతున్నా కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలు మాత్రం ఇంకా వరద కష్టాలను ఎదుర్కొంటున్నాయి. వర్షాల బీభోత్సవం కనివిని ఎరగనిది. పోచారం ప్రాజెక్టు గరిష్టంగా తట్టుకోగల వరద ప్రవాహం ఎంఎఫ్డి 70,000 క్యూసెక్లు మాత్రమే. అయితే ఇది 1.82 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుంటుంది. ఈ ఉద్రిక్త క్షణాల్లోనూ ప్రాజెక్టు నిలబడడం గర్వించదగ్గ విషయమని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పోచారం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో తగ్గే వరకు పరిస్థితి అదే విధంగా ఉంటుందని చెబుతున్నారు. వరద ఉధృతి తగ్గకపోతే కట్టపై మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని, అందుకే పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక పోచారం ప్రాజెక్టు చరిత్రలో ఇంత భారీ వరద ఒత్తిడిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. పాత ప్రాజెక్టు అయినప్పటికీ నిర్మాణ పరంగా ఇది బలంగా నిలబడిందంటే అది గొప్ప విషయమని నిపుణులు అంటున్నారు. అయితే కట్టపై ఏర్పడిన గండి మరమ్మతులకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళన ఇంకా తగ్గకపోవడం సహజమే. అనుకున్నదే జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, విరివిగా చేరుతున్న వరద నీటితో 103 ఏళ్ల పురాతన పోచారం ప్రాజెక్టు ప్రమాద అంచున నిలిచింది. ఓవర్ హెడ్ వద్ద ఏర్పడిన గండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇన్ఫ్లో 150,000 క్యూసెక్లు చేరుతుండగా మంజీరా నదిలోనే 130,000 క్యూసెక్ల నీరు కలుస్తోంది. పూర్తి స్థాయి నిల్వ 1.82 టీఎంసీలున్న ఈ ప్రాజెక్టు క్షణక్షణం ప్రెషర్ను తట్టుకుంటోంది. ఇక కట్ట తెగిపోతే 10 గ్రామాలకు పెను ప్రమాదం ఉందన్న భయంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. పోచారం ప్రాజెక్టు చుట్టూ ఏర్పడిన సస్పెన్స్, గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం ఇవన్నీ కలిపి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచే ప్రాజెక్టు పరిసరాల్లో నీటి బీభోత్సవం మరింత పెరిగింది. భారీగా వృధా అవుతున్న నీరు ఎప్పుడైనా కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందన్న భయం స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో గ్రామస్తులు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు.